ఒకసారి అక్క ఏదో చెప్తుంది విన్నాం చూడండి. పవర్ మా చేతుల్లో ఉంటే ఎలా ఆడుకుంటామో మీరే చూస్తారు. ముందు అభిజిత్ గారు, మీరు ఆడుకుంటారా, ఆడిస్తారా? దీని అర్థం ముందు అర్థం కాలేదు, లాస్ట్లో అర్థమైంది. ఒకసారి ఈ వీడియో చూడండి, ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడు. రోజు మీరు చేయబోతున్న ఏ డేర్ వల్ల కానీ కరెక్ట్ గా డేర్ ఫినిష్ అయిన తర్వాత మీరు కంటెండర్ నుంచి కంటెస్టెంట్ డైరెక్ట్ గా అవ్వరు. కానీ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మేము చర్చించుకొని ఈ రోజు మీ ప్రతి కదలిక, ప్రతి ఎమోషన్, ప్రతి రియాక్షన్ అన్నీ గమనించి లాస్ట్ లో డెసిషన్కి వస్తాం. డేర్ ఆర్ డైలాగ్ మేమిస్తున్న నెక్స్ట్. చూశారు కదా, లాస్ట్లో మళ్ళీ ఏమన్నాడో ఒకసారి చూద్దాం. And the last part is Gayatri. Congratulations, Gayatri. చూశారు కదా, ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది, సార్ రూల్స్ పెడతారు కానీ పాటించరు. ఇదే అనిపించింది. ఈ డైలాగ్ నేను ఎందుకన్నాను, మొత్తం ఎపిసోడ్ మొత్తం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అరే సుమ ఎంత బాగా టాస్క్ ఆడింది, జ్యోత్స్నారెడ్డి ఎంత బాగా ఆడింది టాస్క్ పెర్ఫార్మెన్స్, గివప్ ఇచ్చిన అమ్మాయికి సెలెక్ట్ చేశారు. అస్సలు మీరు తోపండి, మీ జడ్జిమెంట్. అందుకే అన్నాను, రూల్స్ పెడతారు కానీ సార్ పాటించరు. కరెక్ట్గా సింక్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు కూడా ఏమనిపించిందో నాకైతే అలా అనిపించింది. మీకు కూడా అలానే అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి కింద. నాకైతే రాంగ్గానే అనిపించింది. ఎందుకంటే సుమ చాలా బాగా టాస్క్ ఆడింది, జ్యోత్స్నారెడ్డి కూడా చాలా బాగా ఆడింది. ఆల్రెడీ గాయత్రి ఒక టాస్క్ పెర్ఫార్మెన్స్ చేసింది, దానిలో ఓడిపోయింది. మళ్ళీ రెండో ఛాన్స్ అనమాట ఇది. రెండో ఛాన్స్లో కూడా గివప్ ఇచ్చేసింది తను. అలాంటి వాటిని సెలెక్ట్ చేశారంటే మీరు సూపర్ సార్, సూపర్ అంతే.